మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లో గల పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడిని స్కూల్ పక్కన ఇంటిపై నుండి వీడియోలు రికార్డు చేసిన ఓ యువకుడు. నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకొని బాధిత చిన్నారి తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్కు తరలింపు. చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్టు గుర్తించిన డాక్టర్లు. పోలీస్ స్టేషన్లో పాపపై జరిగిన ఘటనపై వీడియో ఆధారంగా ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిపై దాడి చేసిన ఆయాను పిఎస్కు తరలింపు. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందండి. పాపలకి పిల్లలు విడిచిపెట్టినందుకు బస్కి వెళ్తుంది. ఆయమ్మ బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూశారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఇట్లనే చేస్తారు కదా. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిందని చెప్పారు. ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్. ఏమన్నారు వాళ్ళు? మేనేజ్మెంట్ ఏమన్నారు? మేనేజ్మెంట్ నిన్న చిన్నదే కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి మేము పోలీసుల దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పి నేను పట్టించుకోలేదని చెప్పేస్తున్నారు అనమాట. పూర్ణిమ స్కూల్